Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం ఆలిగోస్పర్మియా అంటే ఏంటి, అసలు ఈ ఆలిగోస్పర్మియా అనే వర్డ్ ఉందా, దాని గురించి అసలు అది రాసి ఉంటే మీ రిపోర్ట్లో దాని అర్థం ఏంటి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. మొదటిగా ఆలిగోస్పర్మియా అంటే ఎప్పుడైనా మీ స్పర్మ్ కౌంట్ అంటే వీర్య పరీక్షలో మీ స్పర్మ్ కౌంట్ అనేది 16 మిలియన్ కంటే తక్కువగా ఉంటే ప్రతి ఎంఎల్కి దాని ఆలిగోస్పర్మియా అంటాం. ఈ 16 మిలియన్ అనేది డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం 16 మిలియన్ కంటే ఎక్కువ ఉంటేనే న్యాచురల్గా పిల్లలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 16 మిలియన్ కంటే తక్కువ ఉంటే అది ఫర్టిలిటీ ప్రాబ్లం కింద వస్తుంది. సో ఇది ఆలిగోస్పర్మియా ఎందుకు వస్తుంది అనేది అది మనం చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బాడీలో హార్మోన్ రెగ్యులేషన్ కరెక్ట్గా ఉండాలి. ఒకటి మన బాడీలో ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ ఉంటుంది, ఎల్హెచ్ హార్మోన్, ఈ రెండు హార్మోన్స్, మీ టెస్టోస్టిరోన్ హార్మోన్, ఇవన్నీ మన బాడీలో కరెక్ట్గా రెగ్యులేట్ అయితే ఈ స్పర్మ్ కౌంట్ అబ్సల్యూట్లీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది, కామన్గా ఈ స్పర్మ్ కౌంట్ తగ్గడానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి హార్మోనల్ కాకుండా. ఫస్ట్, స్ట్రెస్ వల్ల కూడా ఈ స్పర్మ్ కౌంట్ తగ్గొచ్చు, స్మోకింగ్ వల్ల తగ్గొచ్చు, ఆల్కహాల్ వల్ల తగ్గొచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అంటే బయట ఉన్న డస్ట్, స్మోక్, బయట ఉన్న మొత్తం పొల్యూషన్, ఎటువంటి పొల్యూషన్కి మనం ఎక్స్పోజ్ అయినా కానీ డెఫినెట్లీ మనకి స్పర్మ్ కౌంట్ తగ్గే ప్రమాదం ఉంటుంది. లేకపోతే ఎక్కువ వేడిలో పనిచేసే వాళ్ళు, అంటే ఇప్పుడు క్వారీస్లో పనిచేసిన వాళ్ళు, లేకపోతే సింగరేణిలో అండర్ గ్రౌండ్లో వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే మీ స్టీల్ ప్లాంట్స్లో పనిచేసే వాళ్ళు, ఇది కామన్గా స్పర్మ్ కౌంట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మన వృషణాలకి ఒక 2 degrees టెంపరేచర్ తక్కువగా ఉండాలి మన బాడీ కంటే, అంటే వృషణాలు మన టెస్టిస్లో. సో మనం వేడి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి దానివల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గే ప్రమాదం ఉంటుంది. సో దీన్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? మొదటిగా సమస్య ఏంటి అనేది ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలి. లేకపోతే టెస్టిస్లో మీ సైజ్ ఎలా ఉంది, టెస్టిస్కి రక్తం సప్లై ఎట్లా ఉంది, వారికోసిల్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, మొదటిగా అది చూసుకోండి. రెండోది, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టెస్టోస్టిరోన్ హార్మోన్ టెస్ట్ చేసుకోండి. దీంట్లో ఏమైనా అవకతవకలు ఉంటే దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇచ్చినా ఆటోమేటిక్గా స్పర్మ్ కౌంట్ పెరగడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. మూడోది, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు మీరు ఒకవేళ హై స్ట్రెస్ఫుల్ కండిషన్లో వర్క్ చేస్తున్నారు, లేకపోతే హై ప్రెషర్ఫుల్ జాబ్లో ఉన్నారు, అట్లాంటి వాళ్ళు కొద్దిగా ప్రశాంతంగా ఉంటే మళ్ళీ స్పర్మ్ కౌంట్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. లేకపోతే ఎక్కువ వేడిలో పనిచేసే వాళ్ళు, ఎక్కువ పొల్యూషన్ జోన్లో పనిచేసిన వాళ్ళు, ఒకసారి ఆ పొల్యూషన్స్ నుంచి కాస్త దూరం అయితే మ్యాక్సిమం 3 months లోపట్లే మళ్ళీ స్పర్మ్ కౌంట్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్మోకర్స్లో ఎలా ఉంటుందంటే, ఈ స్మోకింగ్ చేయడం వల్ల స్పర్మ్ ఇంటిగ్రిటీ డ్యామేజ్ అయ్యి దాంట్లో ఈ డిఎన్ఏ లెవెల్ డ్యామేజ్ అయిపోయి బేబీస్లో డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో స్మోకింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఆల్కహాల్ పరిమితంగా తీసుకుంటే పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ దీంట్లో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.